ప్రజల్లో గ్రాఫ్ చాలా పడిపోతూ ఉంది. దానికి కారణం కలెక్టర్ల పనితీరు సరిగ్గా లేదు అని చెప్పే పరిస్థితిలో చెప్తా ఉన్నాడు. పొద్దున పేపర్ చదివితే అయ్యో అని మొత్తుకున్నట్టు. కలెక్టర్ల గ్రాఫ్ బాగాలేక కాదు స్వామి, నీ గ్రాఫ్ బాగాలేక పడిపోతా ఉంది. నీది ఏనే నీకు అర్థం కావడంలా. నీ హయాంలో నువ్వు వచ్చిన తర్వాత ప్రజలకు ఏదైనా మంచి జరిగిందా అని అంటే ఒకటే మంచి జరగల. 3వ బడ్జెట్ కూడా ప్రవేశపెడతా ఉన్నాడు. మరి ఈ 2 సంవత్సరాలు ఈ కాలంలో 2 బడ్జెట్లు ప్రవేశపెట్టి దాదాపుగా 2 సంవత్సరాలు అయిపోవస్తా ఉన్న ఈ కాలంలో ప్రజలకు ఏదైనా మంచి జరిగిందా అని అంటే బోర్డు సున్నా కనిపిస్తుంది. అంతవరకు ప్రజలకు అందుబాటులో ఉండే అన్ని స్కీములు రద్దయిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది ఏమిటి అని అంటే అన్ని పథకాలు, గతంలో జరిగే అన్ని పథకాలు రద్దు కావడం, సూపర్ 6లు సూపర్ 7లు మోసాలుగా మిగిలిపోవడం, పైగా వ్యవస్థలన్నీ పూర్తిగా నీరు గారిపోవడం, నిర్వీర్యమైపోవడం. ఈ 3 చూసాం మనం. అందుకే చంద్రబాబు నాయుడు గ్రాఫ్ ఈరోజు ఎంత లేపినా కూడా గ్రాఫ్ లేయడంలా పైకి. ఎందుకంటే అన్ని అబద్ధాలు, అన్ని మోసాలు అని చెప్పి ప్రజలకు అర్థమైపోతూ ఉంది, కనిపిస్తూ ఉంది. కాబట్టి గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతా ఉన్నది అని చెప్పి అనుకునే ముఖ్యమంత్రి బహుశా చంద్రబాబు నాయుడు తప్ప ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు నడుపుతుంది అని చెప్పి అనుకునే మనిషి ఒక చంద్రబాబు నాయుడు తప్ప ప్రపంచ చరిత్రలో ఏది ఉండడు. మనం ఉన్నాం కాబట్టి ఆర్టీసీ కనీసం బతికింది. కార్మికులందరినీ గవర్నమెంట్లో విలీనం చేశాం కాబట్టి. మనం విలీనం చేయకపోయినా చంద్రబాబు నాయుడు గారు వచ్చిందంటే ఆర్టీసీ కూడా ఈ పాటికి అమ్మేసి ఉంటాడు. మొన్నేదో ఆశ్చర్యకరంగా ఆయన నోట్లో నుంచి విన్న పోలీస్ శాఖను కూడా ప్రైవేటైజ్ చేసే కార్యక్రమం చేస్తున్నాను నేను. లా అండ్ ఆర్డర్ అనేది గవర్నమెంట్ ఎందుకు నడుపుతుందంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు అని. స్కూల్ ఎందుకు నడుపుతుంది గవర్నమెంట్ అంటే కొన్ని కారణాలు ఉన్నాయి, ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదని. హాస్పిటల్ గవర్నమెంట్ ఎందుకు నడుపుతుందంటే కొన్ని కారణాలు ఉన్నాయి, ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు అని. బస్సులు ఎందుకు నడుపుతుందని అంటే దానికి కారణాలు ఉన్నాయి. దానికి కారణాలు ఏమిటి అని అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంగా పేదలు ఎక్స్ప్లాయిట్ కాకూడదు అని చెప్పి. అలాంటిది ఈరోజు అన్ని రకాలుగా ఈ వ్యవస్థ ఒకసారి గమనిస్తే అన్ని వ్యవస్థలు తిరోగమనమే. ఇంతకుముందు అమలవుతా ఉన్న పథకాలన్నీ రద్దు, నువ్వు చేస్తానని చెప్పినటువన్నీ మోసాలు. మరి ఇన్ని ఘనకార్యాలు నువ్వు చేసినప్పుడు కలెక్టర్ల సదస్సులో నువ్వు కూర్చొని మీ పనితీరు బాగలేదు కాబట్టి ఆయన ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుందని చెప్పి నువ్వు చెప్పడం అంటే అసలు ఇంకా వాళ్ళంతా పోయి తలకాయ బండకేసుకుని కొట్టుకోవాలి. ఆ స్థాయిలో ఈ మనిషి బుర్ర పనిచేయడం లేదు, చంద్రబాబు నాయుడు గారి బుర్ర.